మీరు ఒక ఇండిపెండెంట్ హౌస్కి వస్తే ఇండిపెండెంట్ హౌస్ అంతా మంచిగా ఉంటే 8 ఏళ్ళకి రెట్టింపు అవుతుంది. 8 ఏళ్ళకి రెట్టింపు అన్న పక్షంలో 72/8 అంటే 9% దాని గ్రోత్. అవును. మరి ఇప్పుడు స్థలం 12 కదా, ఇండిపెండెంట్ హౌస్ 9 అంటే తప్పు. హ్మ్. ఎందుకు? ఇండిపెండెంట్ హౌస్‌లో మీరుంటే మీరు దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. లేని పక్షంలో అద్దె వస్తది. ఎంత అద్దె వస్తదంటే మీరు చెప్పిన లొకేషన్‌లో హ్మ్. ఇప్పుడు మీ హౌస్ ఉన్నా సరే ఏదున్నా ₹1,00,00,000 ఇండిపెండెంట్ హౌస్ మీరు కొంటే ఎనీ ఏరియాలో మీకు నెలవారీ అద్దె 10, 12,000 వస్తది. అవును. అంతకు మించి రాదు. అవును. నెలకి 12,000 ₹1,00,00,000 మీద అంటే ఎంత? చాలా ఇయర్లీ అనుకో. చాలా మీగర్ అమౌంట్. గట్టిగా అంటే 2%. సరే 3 ఇయర్స్ కొండి. ఎందుకంటే ఈ రెంట్ కూడా పెరుగుతది కదా రాను రాను. మీ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ మీద 3% రెంట్ వస్తది. హ్మ్. ఇన్ అన్ ఇండిపెండెంట్ హౌస్. హ్మ్. కానీ అక్కడ నేను చూసే ప్రాబ్లమ్ ఏంటంటే ఇది మనం ఇన్వెస్ట్‌మెంట్‌కి మారుతున్నాం. మీరు ఉండడానికైతే నచ్చింది. ఓకే. ఆ వచ్చే రెంట్‌కి రిపేర్లు కూడా తోడవుతాయి. హ్మ్. అండ్ మీకు అదొక బాధ్యత అయిపోద్ది. ఆ ఇన్ని కాపాడటం, అన్ని రిపేర్లు, మోటార్ కాలిపోతే మీరే ఓనరే చూసుకోవాలి. టెనెంట్ చూసుకోవాలి. సో ఇది పెరుగుతుందేమో 8% పెరుగుతది. దాని రెంట్ ఒక 3, 3%.